హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఈ వీడియోలో షార్ట్ కట్ ఫర్ ఫైండింగ్ స్క్వేర్స్ విత్ ఇన్ 10 సెకండ్స్లో ఎలా చేద్దామని చూద్దాం. ఫస్ట్ వన్, ఫైండింగ్ స్క్వేర్ ఎండింగ్ విత్ 5. సో మనకు స్క్వేర్లో ఇలా ఎండింగ్లో 5 ఉంటే ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 35 స్క్వేర్ 35 స్క్వేర్. సో మనకు 5 స్క్వేర్ వాల్యూ ఏంటి 25. సో ఎండింగ్లో 25 వస్తుంది. 3 నెక్స్ట్ నెంబర్ 3 మల్టిప్లై విత్ నెక్స్ట్ నెంబర్ 3 4 జా 12. 3 4 are 12. 35 square value 12 25. Next example 65 square 65 square. సో మనం 5 స్క్వేర్ ఉంది కాబట్టి 25 తీసుకుంటాం అండ్ 6 మల్టిప్లై విత్ నెక్స్ట్ నెంబర్ 6 7 జా 42. 6 7 జా 42. 65 స్క్వేర్ వాల్యూ ఏంటి 4225. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 95 స్క్వేర్ 95 స్క్వేర్. చూడండి మనకి ఇది ఫైండ్ అవుట్ చేయడానికి ఎంత టైం పడుతుంది, విత్ ఇన్ 10 సెకండ్స్లో అయిపోతుంది కదా. సో 95 స్క్వేర్ అంటే 5 స్క్వేర్ ఉంది కాబట్టి 25 తీసుకుంటాం అండ్ 9 మల్టిప్లై విత్ నెక్స్ట్ నెంబర్ 10. 9 10 జా 90. సో 9025. 9025. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 205 స్క్వేర్ 205 స్క్వేర్. సింపుల్ 25 and 20 multiply with 21. 20 multiply with 21. 420. 420. Clear? Okay. Next one. Square of number near 100. 100 దగ్గరలో ఉన్నప్పుడు నెంబర్స్కి 100 దగ్గరలో ఉన్న నెంబర్స్కి స్క్వేర్ ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం చూద్దాం సింపుల్ మెథడ్లో. ఎగ్జాంపుల్ 98 స్క్వేర్ 98 స్క్వేర్. సో మనకు 98 స్క్వేర్ అనేది 100కి దగ్గరలో అంటే 98 ప్లస్ 2 అయితే 100 అవుతుంది కదా. 98 ప్లస్ 2 అంటే 100 అవుతుంది. ఓకే. సో మనం ఇక్కడ ఎంత నెంబర్ యాడ్ చేస్తాం స్టెప్ 1లో ఏంటంటే ఇక్కడ యాడ్ చేసిన నెంబర్ని స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తాం. 2 స్క్వేర్ వాల్యూ ఏంటి 4. ఓకే. స్టెప్ 2 ఏంటంటే ఇక్కడ 98 మైనస్ 2 చేస్తాం. ఇక్కడ ఏ నెంబర్ అయితే యాడ్ చేసామో అదే నెంబర్ ఇక్కడ మైనస్ చేస్తాం. 96. 96. సో 98 స్క్వేర్ వాల్యూ ఏంటి 9604. సెకండ్ ఎగ్జాంపుల్ 93 స్క్వేర్ 93 స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకు 100 దగ్గరలో అంటే 93 ప్లస్ 7 యాడ్ చేస్తే 100 అవుతుంది కదా. 93 ప్లస్ 700 యాడ్ చేస్తే 100 అవుతుంది. సో ఫస్ట్ వన్ ఏంటి 7 స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తాం. 7 స్క్వేర్ ఏంటి 49. 7 స్క్వేర్ 49 అండ్ మైనస్ 7 చేయాలి. 93 మైనస్ 7 86. 86. So what is the value of 83 square? 93 square value 8649. Next example 103 square 103 square. సో మనకు 103 స్క్వేర్ 100 బేస్లో అంటే ఏం చేస్తాం ఇక్కడ మైనస్ చేయాలి, మైనస్ 3 చేయాలి. 103 మైనస్ 3 ఈక్వల్ టు 100. సో సేమ్ యాస్టీస్గా ఫస్ట్ స్టెప్ ఏంటి స్క్వేర్ ఫైండ్ చేయాలి. 3 స్క్వేర్ వాల్యూ 09 అండ్ ఇక్కడ ప్రీవియస్లో మనం మైనస్ 3 చేసేవాళ్ళం, ఇక్కడ మైనస్ చేసేవాళ్ళం. ఇక్కడ ఏంటంటే ప్లస్ చేయాలి, ప్లస్ 3 చేయాలి. సో ఏమవుతుంది 106 అవుతుంది. 106 అవుతుంది. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 103 స్క్వేర్ 10,609. 10,609. ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 106 స్క్వేర్ 106 స్క్వేర్. సో ఇక్కడ మనకు 106 అంటే 6 మైనస్ చేస్తే 100 వస్తుంది కదా. 106 మైనస్ 6 అంటే 100. సో ఫస్ట్ స్టెప్ ఏంటి స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. 6 స్క్వేర్ వాల్యూ 36. 6 స్క్వేర్ వాల్యూ 36 అండ్ ప్లస్ 6 యాడ్ చేయాలి. ఇక్కడ ప్లస్ 6 ఏం చేస్తుంది 112. 112. ఓకే, సింపుల్గా ఉంది కదా. నెక్స్ట్
finding square of any finding square of 2 digits. మనకి a plus b whole square ఫార్ములా ఐడియా ఉంది కదా, a plus b whole square ఫార్ములా, a square 2ab and b square. సేమ్ అదే ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ 13 స్క్వేర్ ఫైండ్ అవుట్ చేద్దాం. 13 స్క్వేర్, సో మనం ఇక్కడ 1 ఏ అనుకుందాం, 3ని బి అనుకుందాం. 1 స్క్వేర్ 2 ఇంటూ 1 ఇంటూ 3 అండ్ 3 స్క్వేర్, 3 స్క్వేర్. 1 స్క్వేర్ వాల్యూ 1, 2 1 జా 2, 2 3 జా 6 అండ్ 3 స్క్వేర్ వాల్యూ 9. 13 స్క్వేర్ వాల్యూ ఏంటి 169. 13 స్క్వేర్ వాల్యూ 169. సేమ్ యాస్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ 27 స్క్వేర్. 27 స్క్వేర్ ఫస్ట్ ఏమవుతుంది 2 స్క్వేర్ 2 ఇంటూ 2 ఇంటూ 7 ఇంటూ and 7 square, 7 square. 4 2 2 ja 4, 4 7 ja 28. 7 square value 49. By using unitary method లో ఓన్లీ యూనిట్ డిజిట్ మాత్రమే తీసుకుంటాం, రిమైనింగ్ నెంబర్ని నెక్స్ట్ నెంబర్కి యాడ్ చేస్తాం. సో ఇక్కడ ఫస్ట్ ఏమవుతుంది 9 వస్తుంది, రిమైనింగ్ 4 + 28 32. 32 అంటే 2 డౌన్ చేస్తాం, 3 క్యారీ ఉంటుంది. 3 + 4 3 + 4 7. సో 27 స్క్వేర్ వాల్యూ 729. 27 స్క్వేర్ వాల్యూ 729. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 32 స్క్వేర్. 3 స్క్వేర్ 2 ఇంటూ 3 ఇంటూ 2 అండ్ 2 స్క్వేర్. ఫస్ట్ ఏమవుతుంది 9, 2 3 6, 6 2 12, 4. ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ ఫస్ట్ ఏం తీసుకోవాలి 4 అండ్ 12 ఓన్లీ 2 మాత్రమే తీసుకుంటాం. 1 + 9, 1 + 9 10. సో 32 స్క్వేర్ వాల్యూ 1024. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 55 స్క్వేర్. 55 స్క్వేర్ 5 స్క్వేర్ 2 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 స్క్వేర్. 25 5 25 to 50 and 25. యూనిటరీ మెథడ్లో ఓన్లీ 5 మాత్రమే డౌన్ చేస్తాం. 5 1 minute 5 2 + 50 52 అవుతుంది కదా, సో 2 డౌన్ చేస్తాం, 5 క్యారీ అవుతుంది. 5 + 25 30. 5 + 25 30. 3025. 55 స్క్వేర్ వాల్యూ 3025. ఓకే, మనం ఈ వీడియోలో ఏం నేర్చుకున్నాం, ఫైండింగ్ స్క్వేర్స్ వితిన్ 10 minutes. స్క్వేర్స్ని 10 minutesలో ఫైండ్ చేయడానికి ఫస్ట్ మెథడ్ ఏంటి, ఎండింగ్లో స్క్వేర్ ఎండింగ్లో 5 ఉంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది. అండ్ నెక్స్ట్ నియర్ 100, బేస్ 100 దగ్గర ఎలా ఉంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వన్ 2 digits బై యూజింగ్ a + b హోల్ స్క్వేర్ ఫార్ములా. a + b హోల్ స్క్వేర్ ఫార్ములా చూడండి, ఇవన్నీ ప్రాక్టీస్ చేసి వితిన్ 10 secondsలో మనం ఆన్సర్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ.